బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమలలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. గాజు సీసాతో షాపు యజమాని ఓ అయ్యప్ప భక్తుడి తల పగలగొట్టాడు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు గాజు సీసాతో భక్తుడిపై దాడి చేశాడు. దీంతో షాపు వద్ద నిల్చుని అయ్యప్ప భక్తులు నిరసన తెలుపుతున్నారు. షాపు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న తెలుగు భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిగిలిన షాపుల యజమానులు కూడా భక్తులపై ఎదురుదాడికి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు భక్తులు వ్యాపారస్తులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా వ్యాపారస్తులకే మద్దతుగా నిలబడటాన్ని భక్తులు వ్యతిరేకిస్తున్నారు. రైట్, ఇక ఇటు శబరిమలలో అయితే ఉద్రిక్తత నెలకొంది. తెలుగు భక్తులపై అయితే అక్కడ ఎవరైతే స్థానిక వ్యాపారులు ఉన్నారో వారైతే దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రజెంట్ అక్కడ శబరిమలలో ఎలాంటి వాతావరణం ఉంది, అలాగే పోలీసులు కూడా అక్కడ వ్యాపారస్తులకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎస్, ప్రతిసారి కూడా ఇదే తంతు కొనసాగుతూనే ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ కూడా అనేక వివాదాలు కూడా జరిగినటువంటి సంఘటన, కానీ వాళ్ళ తీరు మాత్రం ఎప్పుడు కూడా మారడం లేదు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వారికి లోకల్గా ఉన్నటువంటి వారికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటారు. ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలామంది భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప మాల వేసి దాదాపు 41 రోజులు సుదీర్ఘంగా పూజలు చేసి నియమ నిబంధనలతో అయ్యప్పని కొలిచిన తర్వాత ఇరుముడు కట్టుకొని శబరిమల దేవుణ్ణి దర్శించడం కోసం వెళ్తున్నటువంటి భక్తులు అక్కడ ఉన్నటువంటి వాటర్ బాటిల్ ధర, అంటే వాటర్ కొందామని బాటిల్ తీసుకుంటే మామూలు ధర ఒక వాటర్ బాటిల్ దాదాపు 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ 50 నుంచి 100 రూపాయల పైగా వాటర్ బాటిల్ ధర తీసుకుంటున్నారంటే ఏ విధంగా దోచుకుంటున్నారో అయ్యప్ప భక్తుల్ని మనం దీన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రశ్నించినటువంటి అయ్యప్ప భక్తులపై అక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు అక్కడ ఉన్నటువంటి బాటిల్తో ఒక్కసారిగా తల మీద కొట్టడంతో భక్తులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారు ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా తలకు బలమైనటువంటి గాయం కలగడంతో మిగిలినటువంటి భక్తులు మొత్తం కూడా షాప్ యజమానిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు చాలామంది అక్కడితో పోలిస్తే ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు, దర్శనాలు చేసుకుంటుంటారు. దాదాపు 41 రోజులు నియమ నిష్టలతో అయ్యప్పని కొలిచిన తర్వాత అయ్యప్ప పూజలు చేసి దాదాపు నిద్రాహారాలు మాని అయ్యప్పలు పూజలు చేసినటువంటి భక్తులు ఇక ఇరుముడు కట్టుకొని దేవుడికి సమర్పించడానికి శబరిమల వెళ్తే ఈ రకంగా షాప్ యజమానులు ఈ రకంగా అయ్యప్ప మాల ధరించినటువంటి భక్తులపై దాడి చేయడం పట్ల అటు హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలి. యాజమానులు షాప్ యజమానులకు ఒక ఫిక్స్డ్ రేట్స్ని కండక్ట్ చేసే విధంగా చూడాలి. కానీ ఇష్టానుసారంగా ఏది పడితే అది ఇష్టానుసారంగా 100,000 వెచ్చించి డబ్బులు వెచ్చించి చేయాలంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా కొంత ఇబ్బందులు తలే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇలాంటి ఘటనలు మళ్ళీ కలగకుండా చూడాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులపైనే అనేకంగా దాడులు జరుగుతున్నాయి. ప్రతిసారి కూడా ఈ రకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ దాడులు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు మాత్రం కొంచెం చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి. కానీ ఇప్పటికైనా ఈరోజు జరిగినటువంటి సంఘటన మళ్ళీ అంటే దాదాపు జనవరి 25 వరకు ఈ యొక్క శబరిమల ఆలయం తెరిచి ఉంటుంది. కాబట్టి జనవరి 25 వరకు భక్తులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులకు ఫిక్స్డ్ రేట్స్ని ఉండే విధంగా చూడాలి. మరోవైపు భక్తులపై, అయ్యప్ప భక్తులపై ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారిపైన కూడా దాడులు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ దాడులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా అయ్యప్ప స్వాములు కావచ్చు, అయ్యప్ప భక్తులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విషయాలపై కూడా చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిపై కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తారు. అక్కడ కొంచెంసేపు ధర్నా కూడా చేశారు. ఇక హిందూ సంఘాలు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులపై దాడి జరగడం పట్ల హిందూ సంఘాలు కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అయ్యప్ప భక్తులపై దాడులు చేస్తూ ఉంటే ఎందుకు స్పందించలేదు? అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారికి ఏ రకంగా ఒత్తాసు పలుకుతారు? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, పోలీస్ శాఖ స్పందించాలి. దాడి చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శాలిని. సునీల్, అలాగే మరి ఈ దాడిలో గాయపడిన అయ్యప్ప భక్తుడి పరిస్థితి ఏ విధంగా ఉంది?
ఎస్, ప్రస్తుతం అయితే అయ్యప్ప భక్తుడిని స్థానికంగా ఫస్ట్ ఎయిడ్ చేయించారు. ప్రస్తుతం అయితే అతన్ని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించారు. అతని కండిషన్ కొంత క్రిటికల్గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే తలకు బలమైన గాయం తాకింది, బ్లడ్ క్లాట్ అయితే చాలా సీరియస్ అయ్యే కండిషన్ ఉంది. కాబట్టి ఇకనైనా అక్కడ ఉన్నటువంటి భక్తులపై ఇలాంటి వ్యాపారులు, చిరు వ్యాపారులు దాడులు చేయడం ఇది సమంజసం కాదు. హిందూ సంఘాలు కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులపై ఈ రకంగా దాడులు చేయడం ఇది అసలు చూడగలను నేను. ఎందుకంటే గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, కేరళ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, అక్కడ నుండి పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా స్పందించాలి. ఇలాంటి దాడులు మళ్ళీ జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము, తీవ్ర పరిణామాలు ఉంటాయని మాత్రం అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.